ఏపీలో ఉచితంగా ఇసుక అందిస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనను అక్షరాలా నిజం చేసి చూపుతున్నారు ఆ ఎమ్మెల్యే. ఎక్కడా సీనరేజ్ కానీ ట్రాక్టర్ అద్దె కట్టకుండానే అనేక మంది పేదలకు ఉచితంగా ఇసుక అందజేస్తున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఉచిత ఇసుక అందిస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏపీలో నూతన ఇసుక పాలసీపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 6 నుంచి 8 వేలు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 రూపాయలకే దొరకడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇసుక ఉచితమైన సీనరేజ్ ట్రాక్టర్ కిరాయి రూపంలో 1000 నుంచి 1500 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో పేదలకు పూర్తి స్థాయి ఇంటి నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చవుతుంది. పేదలకు ఇది ఒక విధంగా భారంగానే మారుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటింటి పర్యటన సమయంలో ఇసుక కొనుగోలు విషయంపై పేదలు వివరించారు. దీంతో సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఉచిత ఇసుకను పేదలకు అందించాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. సీనరేజ్ ట్రాక్టర్ కిరాయి ఖర్చుల భారం పేదలపై పడకుండా తానే భరిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇందుకోసం తన కార్యాలయంలో ఒక విభాగం ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉండే తెల్ల రేషన్ కార్డుదారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఇసుకను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయమని స్థానిక తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ మంత్రి ఎమ్మెల్యే గారిని అడిగితే మాకు ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీగా ఇసుక ఇస్తున్నారు. మాకు అమ్మాయిని మా ఆర్థిక పరిస్థితి చూసి ఆయన మాకు ఫ్రీగా ఇసుక ఇప్పుడు దాకా 3 టాటలు తోలిచ్చారు. ఇక్కడ కూడా ఇంతవరకు ఇల్లు పూర్తయ్యే వరకు ఎంతవరకు కావాలంటే అంతవరకు అంత ఇసుక మాకు ఇస్తూ ఉంటున్నారు. మొత్తం కూడా ఆయనే మాకు హామీ ఇచ్చారండి, పూర్తయ్యేందుకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు వరకు ఇచ్చి చేసిన సహాయాన్ని బట్టి మా ఏరియా డెవలప్మెంట్ గురించి గద్దె రామ్మోహన్ గారు చేసిన ఆలోచనలు బట్టి ఎంతగానో హృదయపూర్వక కృతజ్ఞత వందనాలండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. అయితే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సాయంతో అసలు పైసా చెల్లించకుండా ట్రాక్టర్లలో ఇసుక నేరుగా తమ ఇంటికే చేరుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇదంతా జరుగుతున్నా ఎక్కడా ప్రచార ఆర్భాటం లేకుండా సాయం అందించడం విశేషం. అయితే సీనరేజ్ ట్రాక్టర్ రవాణా ఖర్చు సొంతంగా భరించి పూర్తి ఉచితం ద్వారా పేదలకు న్యాయం చేయాలని సంకల్పించి చేస్తున్నట్లు గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారంటే బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నా లేదా ఇళ్ళు రిపేర్ చేసుకుంటున్నా వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇవ్వాలి. అక్కడ సీనరేజ్ కూడా ఫ్రీగా వాళ్ళ మీద బర్డెన్ పడకుండా, ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళ మీద బర్డెన్ పడకుండా మొత్తం కూడా అది నేను అబ్జర్వ్ చేసుకుని నేను భరించి వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళ నిర్మాణం ముందు ఇసుక పోసే విధంగా చేయాలని చెప్పి వెహికల్స్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది అందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా చాలామంది కూడా వచ్చి అడుగుతూ ఉన్నారు. మ్యాక్సిమం అడిగిన వాళ్ళకి లేదనకుండా అందరికి ఇవ్వాలనే తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టాను. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఓ కమిటీని వేసి ఉచిత ఇసుక విధానంపై ప్రణాళికలు రూపొందించారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఇసుకను పూర్తిగా ఉచితంగా అందిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.